హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఈక్విటీ మార్కెట్ స్లోడౌన్ వల్ల మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో చాలానే మార్పులు జరుగుతున్నాయండి. సో లెట్ స్టార్ట్ విత్ అంటే రీసెంట్గా యాంఫీ ఒక డేటాని ఫిబ్రవరి డేటాని రిలీజ్ చేసిందండి. ఆ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది అని మనము చెప్పొచ్చు. అలానే ఎస్ఐపీస్ అయితే బిలో 26,000కి మనకి అంటే 3 monthsలోకి మనం వెళ్ళిపోయామని చెప్పొచ్చు. ఈక్విటీ ఇన్ఫ్లోస్ అయితే 10 monthsలో వరకు ఉన్నాయి. అలానే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో ఫ్లోస్ అనేవి 35% వరకు ఫాల్ అయ్యాయి. ఈక్విటీ ఏయుఎం అయితే 9 monthsలో ఉంది. అలానే మనకి వీక్ అంటే కొత్తగా వచ్చిన ఎస్ఐపీస్ కన్నా మనకి ఆపేస్తున్నారండి. ఎస్ఐపీస్ అయితే స్టాపేజెస్ చూసుకున్నట్లయితే 122% స్టాపేజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో దీస్ ఆర్ ఆల్ బట్ ఓన్లీ ద పాజిటివ్ థింగ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే లైక్ మనకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో అయితే బాగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారండి. బట్ సెక్టారల్ ఫండ్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 40% వరకు వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ 40% వరకు డౌన్ అయ్యాయి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ యూ క్యాన్ అండర్స్టాండ్. న్యూ ఎస్ఐపీస్ రిజిస్ట్రేషన్ మనకి 44 lakhs ఉంటే ఈక్విటీ స్టాపేజెస్ అయితే మనకి 54 lakhs పైనే ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ ఎక్కువగా మనకి అంటే కొత్తగా వచ్చిన రిజిస్ట్రేషన్స్ ఎస్ఐపీస్ కన్నా ఆపేస్తున్న రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇదంతా కరెక్టేనా? సో ఎస్ఐపీస్ ఎందుకో ఆపేస్తున్నారు? సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకోవాలండి. సో ఇలాంటి మార్కెట్స్లో మనము ఆల్మోస్ట్ ఫ్యూ టేక్ ఎల్ఐసి స్మాల్ క్యాప్ కానీ, కోటెక్ స్మాల్ క్యాప్, నిపాన్ స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 14% నుంచి 22% వరకు మార్కెట్లో మనకి ఈ స్మాల్ క్యాప్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, క్లయింట్స్ కూడా మేడం ఎంతలాగా తగ్గాయి, ఏం చేయమంటారు, ఆపేయమంటారా, మనీ అనేది తీసేయమంటారా, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేయాలా, సో యావరేజ్ చేసుకోమంటారా, ఇంకొంచెం స్టెప్అప్ చేసుకోమంటారా, ఏం చేయమంటారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరికైతే ఎక్కువ స్మాల్ క్యాప్స్లో ఎక్స్పోజర్ ఉందో ఒకసారి మీరు గమనించుకోండి. అంటే మీ స్కీమ్స్ అన్నీ కూడా ఒక 30% వరకు మీరు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెట్టుకోవచ్చండి. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకంటే మార్కెట్స్లో ఇంకా మీరు రికవరీ రావడానికైతే మీకు ఆల్మోస్ట్ ఒక 8 months నుంచి 1 year పడుతుందండి. సో దెర్ ఈజ్ అంటే ఇమీడియట్గా ఇంకొంచెం వెయిట్ చేస్తే వచ్చేస్తుంది అని మీరు అనుకునే సిచ్యువేషన్ అయితే లేదు. ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 8 months అయినా మనకి టైం అయితే పడుతుంది. ఈ రికవరీ మేబీ మనకు కనిపించడానికి ఒక క్వార్టర్ అవ్వాలి. దాని గ్రోత్ అంటే ఎస్పెషలీ ఇది మొత్తం మనకి ప్రాబ్లమ్స్ అంతా కూడా ఎర్నింగ్స్ గ్రోత్ తక్కువ అవడం వల్ల, వాల్యూషన్స్ స్ట్రెచ్ అవ్వడం వల్ల, మనకి ఎకనామిక్ స్లో డౌన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ రివైవ్ అవ్వాలంటే ఒక 6 months to 8 months అయితే పడుతుందండి. సో మీరు ఎక్కడి నుంచైనా ఒక పర్సనల్ లోన్ తెచ్చి మీరు పెట్టినట్లయితే మాత్రం బెటర్. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లేదు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారు అంటే ఎన్ని ఎస్ఐపీస్ ఉన్నాయి, అందులో ఎన్ని స్మాల్ క్యాప్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్లో ఒక 50%, తర్వాత మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఒక గోల్డ్ ఈటీఎఫ్స్ ఫండ్స్, ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఓవరాల్గా రిస్క్ మీరు తీసుకునే కెపాసిటీ ఎంత ఉంది, మీ టైం హారిజన్ ఎంత ఉంది, గోల్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బట్టి ఒకసారి చర్న్ చేసుకోవడంలో అయితే తప్పు లేదండి. ఒకసారి మమ్మల్ని కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని కానీ మీరు ఒక్కసారి కలిసి మీట్ అయ్యి మీ దగ్గర ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా ఎటువంటి చర్నింగ్ అయినా అవసరమా? ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ ఓన్గా ఇప్పుడు ఎక్కువగా వాళ్ళ డైరెక్ట్ ఫండ్స్ పెట్టేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సజెషన్స్ అయినా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మమ్మల్ని మీట్ అవ్వచ్చండి. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఎందుకంటే ఇలాంటి టైంలో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఉంటే మిమ్మల్ని హోల్డ్ చేస్తారు. సో చాలామంది మాకు కాల్ చేస్తున్నారు, మేడం మార్కెట్ నుంచి వెళ్ళిపోమంటారా, లేకపోతే ఇవన్నీ కూడా సేల్ చేయమంటారంటే, బట్ వీఆర్ కన్విన్సింగ్ దెమ్. వాళ్ళకున్న పోర్ట్ఫోలియో అంతా కూడా మేము ఒకసారి సెట్ చేసేసి జస్ట్ ఆస్క్ దెమ్ టు వెయిట్ ఫర్ 5 years వరకు, 3 years వరకు. ఈక్విటీ అంటేనే లాంగ్ టర్మ్ అని చెప్పి మేము హోల్డ్ చేస్తున్నామండి. బట్ స్టిల్ యూ నీడ్ ఎన్ ఎక్స్పర్ట్ టు హోల్డ్ బ్యాక్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ చర్న్ యువర్ పోర్ట్ఫోలియో అండ్ కరెక్ట్ యువర్ పోర్ట్ఫోలియో. దట్ ఈస్ ద ఓన్లీ వే. అండ్ ఇప్పుడు కూడా మీరు మనీ కొంచెం పెట్టాలి అనుకుంటే ఎలాంటి ఆల్రెడీ 24% పడింది కదా, ఇంకొంచెం పెట్టుకోవచ్చా, ఎలాంటి స్కీమ్లో పెట్టొచ్చు, దట్ ఈస్ అ వెరీ గుడ్ అండి. ఎందుకంటే మార్కెట్స్ 22% మీకు ఈ స్మాల్ క్యాప్స్లో కరెక్ట్ అయింది. ఓవరాల్ మార్కెట్స్ చూసుకుంటే 18% వరకు నిఫ్టీ అనేది 17 to 18% వరకు కరెక్ట్ అయింది. సో హౌ మచ్ యూ కెన్ యాడ్ అండ్ ఎంతవరకు మనం యాడ్ చేయొచ్చు, ఎంతవరకు యావరేజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఒకసారి మీ గోల్స్, రిస్క్ ఎపిటేట్ అండ్ టైం హారిజన్ మీ దగ్గర ఉన్న మనీ బట్టి చేయండి. లేదు అంటే ఎస్టీపీస్ బాగుంటాయండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ బాగుంటాయి, మల్టీ అసెట్ ఫండ్స్ బాగుంటాయి. సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ అండి. యూ నీడ్ నాట్ టు ప్యానిక్
but you need to be very cautious about this market and get this ఇంత తొందరగా అయితే మీకు వి షేప్ రికవరీ అయితే మార్కెట్లో ఇంత తొందరగా రాదండి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్ అబౌట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్సెస్. బెటర్ you consult us or any financial expert. Thank you so much for watching. Thank you, and please do subscribe and please do share this video to your family and